అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళలు కుటుంబానికే కాదు సమాజానికి, దేశానికి కూడా ఒక శక్తి. కానీ మన రాష్ట్రంలో ఎలక్షన్ ముందు మహిళలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత ఈ హామీలన్నీ నెరవేర్చలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడబిడ్డ నిధి అనే పేరుతో 18 ఏళ్లు వయసు దాటిన మహిళలకు ప్రతి నెల 1500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి 3 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు. 50 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి చెందిన వాళ్ళందరినీ మోసం చేశారు. రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ఈ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ₹1 కూడా కేటాయించలేకపోయారు. తల్లికి వందనం అనే పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 చొప్పున ఏడాదికి ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరంలో ₹1 కూడా ఇవ్వలేదు. రెండవ సంవత్సరంలో 20 లక్షల పైగా విద్యార్థులకు ఎగనామం పెట్టారు. మూడవ సంవత్సరం కూడా అదే పద్ధతిగా నడిచింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని ఇచ్చి వాస్తవానికి 15 సర్వీసులు ఉంటే 5 సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. దీపం 2 అనే హామీని తీసుకుని వచ్చి రాష్ట్రంలో 1 కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరంలో ఒక్కొక్క సిలిండర్ ఇచ్చి దాన్ని కూడా ఎగనామం పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మన రాష్ట్రంలో మహిళలకు మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ఒక 3/4 హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కనుక జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారీ సంక్షేమంతో సుమారు 2 లక్షల కోట్ల డీబీటీ రూపంలో సుమారు 2 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో సుమారు 94,000 కోట్లు, మొత్తం మహిళలకు అందిన లబ్ధి 2.84 లక్షల కోట్లు. సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి 64,000 మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వైద్య ఆరోగ్య శాఖలో కూడా 3/4 మహిళలకు ఉద్యోగ అవకాశాలు కలిగించారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి ద్వారా 8 లక్షలు పైగా స్వయంగా వ్యాపారాలు చేసుకునే విధంగా మహిళలకు ప్రోత్సహించారు. మునుపెప్పుడు లేని విధంగా, ఏ గవర్నమెంట్ చేయని విధంగా మహిళలు పేరు మీదనే ఇళ్ల పట్టాలు అందించిన గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను. మహిళలే కేంద్రంగా అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ కానుక ఈ పథకాల ద్వారా లక్షలాది మంది మహిళలను ఆదుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక లీడర్కి, ఒక పొలిటీషియన్కి ఉన్న తేడా.